Hi, you are watching Satya Smart Life. Please subscribe. ఈ వీడియోలో రాజ్మాతో మంచి గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా రాజ్మాని 14 to 15 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి మిగతా వాటికంటే కూడా చాలా పెద్ద గింజలు కాబట్టి వీటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి దీంట్లో బఠానీ కానీ శనగలు కానీ పెసలు కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను బఠానీ తీసుకున్నాను. 200 గ్రామ్స్ రాజ్మాకి 20 గ్రామ్స్ బఠానీ. రాజ్మాని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి, మెత్తగా నానిందా లేదా అనేసి, లేదంటే ఇంకాసేపు నానబెట్టి పెట్టుకోవాలి. కుక్కర్లో రాజ్మా బఠానీ తగినంత సాల్ట్ వేసుకొని 4 లేక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ తర్వాత రాజ్మా ఇలా మెత్తగా ఉడికిపోతుంది. గ్రేవీ తయారు చేయడానికి 1/4 కప్పు రాజ్మాని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ మగ్లో రాజ్మా, ఒక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 1/2 కప్పు టమాటో ముక్కలు వేసి మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. తగినంత కారం వేసుకొని బాగా కలిపి 2 టమాటోలని ముక్కలుగా కట్ చేసి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో చేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటోస్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, రాజ్మా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. రాజ్మాకు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మనకి టమాటో గ్రేవీకి సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మా నీళ్ళతో సహా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, జీరా పొడి వేసి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. జనరల్గా రాజ్మా చావల్ కాంబినేషన్ అంటారు. ఈ రాజ్మా గ్రేవీ కర్రీ పూరి, చపాతీ, పుల్కా, రైస్తో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.